ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాను. కానీ ఈ రోజు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవం వల్ల నాకు మాటలు రావట్లేదండి. చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు ఇది చిన్న విషయం కాదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని. అదేవిధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు, వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్స్ లో కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వారు ఉంటారు, వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి. ఆయన వల్ల ఈరోజు మీ చుట్టూ ఉన్న ఎంతో మంది ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో తమ వంతు సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళెవ్వరికి బ్యాక్గ్రౌండ్స్ లేవు, వాళ్ళ తాతలు మినిస్టర్లు కాదు, వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకున్నది ఒకే ఒక ఆశయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, ఈ రాష్ట్రానికి మేలు చేయాలి. కానీ మాకు ఆ వారధి కల్పించిన ప్రొఫెషనల్ పేరు నారా లోకేష్. ఆ నారా లోకేష్ గారు ఇచ్చిన ఆ ప్లాట్ఫామ్ వల్ల కొన్ని వందల వేల మంది ప్రొఫెషనల్స్ ఈరోజు పాలిటిక్స్ లోకి అడుగు పెట్టగలిగారు. ఈ రోజు నాకు వచ్చింది పదవి కాదండి, ఒక బాధ్యత. ఈ బాధ్యత వచ్చింది నా ఒక్కదానికి కాదండి, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ నా ఒక్కదానికి ఇచ్చారు. కాబట్టి ఈ బాధ్యత, ఈ పదవి నాకు వచ్చిందని నేను ఎప్పుడు నమ్మను. ఇది మా అందరికీ ఇచ్చిన గౌరవంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రొఫెషనల్ తరఫున, వారి రోజులో ఐటీ ఎంప్లాయీ అంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. పొద్దున్నే 9ంటికి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సాయంత్రం 9, 10, 1, 2 యుఎస్ టైమింగ్లు, ఈఎస్టీలు, యూఎస్టీలు అన్ని టైమింగ్ల్లో మాకు వర్క్ ఉంటుంది. ఆల్ టైమ్ ఎంప్లాయీ మేము యాక్చువల్గా. అలాంటి టైంలో కూడా ప్రతిరోజు మాకు ఎలా ఉంటుందో తెలుసండి, రాజకీయాల్లో మీకు ఇదంతా కొత్త అవ్వచ్చు. మార్నింగ్ 8:30కి ఇక్కడ ఉన్న కోర్ టీమ్ మెంబర్స్ అందరికీ తెలుసు, ప్రతిరోజు గంట కొట్టినట్టు మేము ప్రతిరోజు 8:30కి మీటింగ్ ఉంటుంది. ఏం చేయగలం, ఇంకా ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని ఈ ప్లాట్ఫామ్కి ఎలా దగ్గర చేయగలం, ఇంటర్న్షిప్, ఇందాక దర్శిత్ చెప్పినట్టుగా ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్స్ని పాలిటిక్స్లోకి ఎలా తీసుకురాగలం, ఇలా కొత్త కొత్త మార్పులు రాజకీయాల్లో ఎలా తీసుకురాగలం. ఒక్క మాట నిజమండి, ఎంత సరికొత్త ఐడియా అయినా కూడా చంద్రబాబు గారు ఒక్కసారి కూడా మాకు నో చెప్పలేదు. లోకేష్ అన్న తోడ్పాటు మాకు ఎప్పుడు ఉంది. కాబట్టి ఈరోజు ప్రొఫెషనల్స్ వింగ్ ఇందాకటి నుంచి అందరూ గ్రాటిట్యూడ్ ఈవెంట్ అంటున్నారు. దాని వెనక 1200 మంది చేతులు ఉన్నాయి. 1200 మంది 30 రోజులు కష్టపడితే ఆ ఈవెంట్ జరిగింది. ఎంతో కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గౌరవాన్ని మా ప్రొఫెషనల్స్ అందరికీ, యువతకి ఇచ్చిన ఒక గౌరవంగా నేను దీన్ని భావిస్తాను. ప్రొఫెషనల్స్కి ఇచ్చిన ఒక గౌరవంగా దీన్ని భావిస్తాను. దీన్ని చాలా బాధ్యతగా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను. ఫస్ట్ ఈ పదవి ఆ బాధ్యత నాకు రాగానే నేను చేసిన మొదటి పని ఉద్యోగానికి రిజైన్ చేయడం. ఈరోజు నేను టెక్ మహీంద్రా ఎంప్లాయీ కాదు, నోటీస్ పీరియడ్ నడుస్తుంది. ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేయడం అని చాలా మంది అడిగారు. శ్రీనివాస్ గారు మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, మా డైరెక్టర్ గారండి కల్చరల్కి. సో చాలా మంది ఆశ్చర్యపోయారు ఉద్యోగానికి రిజైన్ చేయడం ఎందుకు అని. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో చేయాలి అని. ఆ సిద్ధాంతాన్ని నమ్మి చేసేది పూర్తి బాధ్యతతో. ఇది క్రియేటివిటీ అండ్ కల్చర్ అన్నది ఓట్లు రాకపోవచ్చండి, కానీ మనందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతిరోజు మనకి మిగతా అవన్నీ యూజ్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఏదైనా మంచి పని చేసే ముందు దేవుడికి మొక్కుతాము. మన ఇంట్లో భోజనం, అన్నం ఎక్కడికి దేశాలన్నీ తిరిగి వచ్చినా మళ్ళీ వచ్చి మన కల్చర్ ప్రకారం మన భోజనం తినకపోతే మనకు కడుపు నిండదు. కాబట్టి కల్చర్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఈ కల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం, ఈ కల్చర్ని, కళలని బ్రతికించాల్సిన అవసరం కూడా అంతే ఉంది. కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్తూనే ఇంకొక విషయం అండి, ఫస్ట్ కల్చరల్ వింగ్ రాగానే అందరూ ఫోన్ చేసి నాకు కంగ్రాచులేట్ చేస్తూనే, కల్చర్ ఇచ్చారేంటమ్మా, మనకి సంబంధించింది కాదు కదా, ఐటీ కానివ్వండి, లేదంటే
క్లీనింగ్కి సంబంధించింది కానివ్వండి ఇచ్చుంటే బాగుండేదండి. మనందరికీ ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు, ఆయన సినిమాల్లో లేరు. మినిస్టర్గా చేసిన తర్వాత కర్షక పరిషత్ చైర్మన్గా చేశారు. కర్షక పరిషత్ చైర్మన్గా చేసి అందులో మిరాకిల్ సృష్టించారు. మాల్యాద్రి గారు నిన్నే నాకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటికీ ఎలా మిరాకిల్ సృష్టించగలిగారో, కల్చరల్ వింగ్ ఖచ్చితంగా ఒక కళలకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు అండి. మనందరిలాగా ఆయన ఆలోచించరు. ఆయన దృష్టి చాలా దూరంగా ఉంటుంది. కల్చర్ని విభిన్నంగా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మనం కల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అనేది ఒక కల్చరల్ క్యాపిటల్. దీన్ని మనం కళలని సంస్కృతిని ఖచ్చితంగా క్రియేటివ్గా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి టెక్నాలజీని జోడించాల్సిన అవసరం ఉంది అని ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషనల్కి ఇది ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు ఆలోచించలేదు. కాబట్టి నేను దీన్ని చాలా అద్భుతమైన ఒక బాధ్యతగా దీన్ని నేను చేయగలిగిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే చేస్తూ మా సోదరులు అందరి సహాయ సహకారాలతోటి మీ అందరి ఐడియాస్ తోటి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ చివరిగా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది చేయలేమండి. అందులో కూడా నేను ఒక అమ్మాయిగా, అందరూ అమ్మాయి అంటే డిఫరెంట్గా చూస్తారు, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అన్న భేదం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఆశయాన్ని అయితే అనుకుంటున్నారో, దేన్నైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో ముందుకు తీసుకెళ్ళాలి అని ఫస్ట్ మా ఫాదర్ ఫౌండేషన్ లే చేయడం, ఆ తర్వాత నాకు అదే విధంగా అమ్మ నాన్న, ఆ తర్వాత మా హస్బెండ్ కూడా అలాగే కోఆపరేటివ్గా రఘురాం దొరకడం, అత్తయ్య మావయ్య మీ అందరికీ కూడా. పాలిటిక్స్లో అమ్మాయిలు రావడం అంటే అంత ఈజీ కాదండి. ఇంట్లో వాళ్ళు ఎంతో సహకరిస్తేనే నేను ఏదైనా కానీ ఒక్క అడుగైనా కానీ వేయగలను. అదేవిధంగా నా ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఎవ్రీ స్టెప్లో ఈ విజయం నాది కాదండి, మీ అందరిది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నేను పని చేస్తాను, కష్టపడతాను. చంద్రబాబు గారికి మంచి పేరు తెచ్చే దాంట్లో ఒక చిన్న పాత్ర నేను కూడా ఖచ్చితంగా పోషిస్తాను. ధన్యవాదాలు. జై హింద్.